మొట్టమొదటగా దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారి చిత్రపటానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇతర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూలు వేసి నివాళి అర్పిస్తారు. అదేవిధంగా ఈ నివాళి కార్యక్రమంలో గౌతమ్ రెడ్డి గారి తల్లి మేకపాటి మణిమంజరి గారు, గౌతమ్ రెడ్డి గారి సతీమణి మేకపాటి శ్రీకీర్తి గారు కూడా పాల్గొంటూ ఉన్నారు. బాధా పరితప్త హృదయాలతో మేకపాటి గౌతమ్ రెడ్డి గారి చిత్రపటానికి పూలు వేసి బాష్పాంజలి ఘటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ జలవనరుల శాఖ మంత్రులు అనిల్ కుమార్ రెడ్డి యాదవ్ గారికి, వేదికలు అలంకరించిన పెద్దలకు, కార్యక్రమానికి హాజరైన ఆహుతులందరికీ నమస్కారాలు. మనందరి ప్రీతమ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మరియు ఐటీ శాఖల పూర్వామాత్యులు స్వర్గీయ శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి అకాల మరణం కేవలం నెల్లూరు జిల్లాకే కాక యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తీరని లోటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక యవనికపై ఆయన అతి తక్కువ కాలంలో ఎప్పటికీ చెరగని తనదైన ముద్రను వేసిన ప్రతిభాశీలి స్వర్గీయ శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తనపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తూ వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమల శాఖకు వన్నె తెచ్చే విధంగా ఆయన విధులు నిర్వహించారు. అటు రాష్ట్రంలో దాదాపు 65 భారీ పరిశ్రమలను, ఇటు జిల్లాలో 15 భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి నారంపేట ఎంఎస్ఎంఈ పార్క్, జిందాల్ ఆంధ్ర స్టీల్స్ వంటి ఎన్నో పరిశ్రమలు నెలకొల్పి 25,000 మంది యువతకు ఉపాధి కల్పించారు. దుబాయ్లో నిర్వహించిన అంతర్జాతీయ ఎక్స్పోలో అత్యంత సమర్థవంతంగా ఆయన నిర్వహించి రాష్ట్రానికి సుమారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించి తిరిగి వచ్చిన ఆ మహానేత మరుసటి రోజే అకస్మాత్తుగా మనలందరినీ వీడి వెళ్ళడం ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. పరిశ్రమలు మరియు ఐటీ సెక్టార్లలో ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 2023, జగనన్న వైఎస్ఆర్ కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు, ఏపీ ఐటీ పాలసీ 21-24 మొదలైన ఎన్నో ప్రణాళికల రూపకల్పనలోనూ అమలు విధానాల్లోనూ కొత్త ఒరవడిలో వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్ళడానికి అహర్నిశలు గౌరవ ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ దేశంలోనే ఈఓడిబి ర్యాంకింగ్లో మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన గౌరవనీయులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు 50 సంవత్సరాల పిన్న వయసులోనే పరమత్పదించడం నమ్మశక్యం కాని చేదు నిజం.
పరిశ్రమల శాఖ మాత్యులుగా అనతి కాలంలోనే 29,780 కోట్ల రూపాయల పెట్టుబడులను 65 భారీ పరిశ్రమలను మన రాష్ట్రానికి తెచ్చిన కృషి వలుడు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. మాంచెస్టర్ యూనివర్సిటీ నందు ఎంఎస్సి పట్టభద్రులైన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు 2 సార్లు వరుసగా ఆత్మకూరు శాసనసభ్యునిగా ఎన్నికై అటు నియోజకవర్గ ప్రజలను, ఇటు జిల్లా ప్రజలను, రాష్ట్ర ప్రజలను అందరి మనలను పొంది ప్రజా మనిషిగా పేరు తెచ్చుకుని ఉన్నారు. అటువంటి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోనిబ్బరాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ సభను నిర్వహించవలసిందిగా గౌరవ నెల్లూరు శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని సభాధ్యక్షత వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సంతాప సభ ప్రారంభించే ముందు జనహృదయ నేత, అజాత శత్రువు, తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయినటువంటి గౌతమ్ రెడ్డి గారి ఆత్మశాంతి కోసం అందరూ లేచి నిలబడి 1 నిమిషం పాటు మౌనం ప్రకటించాలని కోరుతూ ధన్యవాదాలు. ఈ యొక్క సంతాప సభని ప్రారంభించే ముందు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారి చిత్రపటాలతో ఒక చక్కటి ఆడియో భగవద్గీతని ఇంతియాజ్ అనే ఒక దివ్యాంగుడు రూపొందించారు. ఇంతియాజ్ ఆ యొక్క భగవద్గీతని పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తారు. ఇంతియాజ్ని రావాల్సిన కూర్చున్నాను. ఇంతియాజ్ చెప్తూ ఉన్నాడు, తాను దివ్యాంగుడైన ప్రపంచంలోనే ఇది తొలి బుక్ ఆడియో భగవద్గీత. చాలా చక్కగా ఉంది. నేను కొన్ని పేజీలు చూశాను, సమయం లేకుండా పూర్తిగా చూడలేదు. రాజమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి అందిస్తారు. ఆ తర్వాత 1 నిమిషం పాటు ఇంతియాజ్ దానిని సీఎం గారికి వివరిస్తారు.
దయచేసి అందరూ సెల్ ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి ప్లీజ్. ధన్యవాదాలు ఇంతియాజ్. మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పట్ల మీరు చూపించిన ప్రేమాభిమానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దివంగత నేత, జన హృదయ నేత, నెల్లూరు జిల్లాలో అజాత శత్రువుగా అందరివాడిగా పేరు తెచ్చుకుని అతి చిన్న వయసులో తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయినటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి సంతాప సభకి ఇచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక అలంకరించిన పెద్దలకి, జిల్లా వ్యాప్తంగా ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మేకపాటి కుటుంబ అభిమానులకి రెండు చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తూ, వాస్తవానికి నా జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలా. ఎందుకంటే గౌతమ్ రెడ్డి గారి కంటే నా వయసు చాలా పెద్దది. అలాంటిది నేను మేకపాటి గౌతమ్ రెడ్డి గారి సంతాప సభకి అధ్యక్షత వహించాల్సి వస్తుందని నిజంగా ఊహించలా. ఎప్పుడు ఆలోచించినా మేకపాటి గౌతమ్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి. చిన్న వయసు, అతి చిన్న కాలంలో రాజకీయాలంటే తనకి పెద్దగా ఆసక్తి లేకున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వారి ప్రియమిత్రుడిగా, సోదరుడిగా రాజకీయాల్లోకి విచ్చేసి ఈ జిల్లాలో అతి చిన్న వయసులోనే అందరివాడిగా పేరు తెచ్చుకుని, అజాతశత్రువుగా పేరు తెచ్చుకుని జీవితంలో మేకపాటి కుటుంబంలో ఇంకా ఉన్నత స్థానానికి వెళతాడని చెప్పని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ భావించినటువంటి పరిస్థితుల్లో ఒక దురదృష్టకర వార్త మేకపాటి గౌతమ్ రెడ్డి గారి మరణం. కానీ వారు మరణించిన తర్వాత మనం ఆయన ఆత్మశాంతి కలగాలని ప్రార్థించటం, వారి స్మృత్యర్థం కొన్ని కార్యక్రమాలు పెట్టడం తప్ప మనం చేసేది ఉండదు. ఈ జిల్లాలో నాకు తెలిసినంతవరకు మంత్రిగా ఉండి మరణించిన వ్యక్తుల్లో స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారి తర్వాత మేకపాటి గౌతమ్ రెడ్డి గారే మరణించారు. ఈనాడు వారి కుటుంబం పరిస్థితి చూస్తుంటే కడుపు తరుక్కో పరిస్థితి. ముఖ్యంగా వారి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, వారి తల్లి మణిమంజరి గారిని ఈ వయసులో వాళ్ళకు వచ్చిన పుత్ర శోకాన్ని చూస్తే ఎవరికైనా సరే కడుపు తరుక్కునే పరిస్థితి. అతి చిన్న వయసులో వారి సతీమణి మేకపాటి శ్రీకీర్తి గారిని, వారి బిడ్డల్ని చూసినప్పుడు అత్యంత బాధాకర పరిస్థితి. కానీ మరణం మన చేతుల్లో ఉండదు, ఆ దేవుడి చేతుల్లో ఉంటుంది. ఒక్కోసారి ఆ దేవుడి మీద కూడా కోపం వచ్చే పరిస్థితి. ఇటువంటి దుర్మార్గాలు ఆ దేవుడు ఎందుకు చేస్తాడని చెప్పని నేనైతే ఆయన మరణించిన రోజు నుంచి ఓ 48 గంటలు నేను కాలేని పరిస్థితి. ఆ విధంగా, ఎందుకంటే అందరితో సఖ్యతగా ఉండేవాడు, ఎక్కడ కూడా పొరపచ్చలకు వెళ్ళేవాడు కాదు, గౌరవంగా ఉండేవాడు. మాకందరికీ మా నియోజకవర్గాల కోసం ఎంతో సహాయం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంత చిన్న వయసులో మరణం అంటే నిజంగా బాధించే పరిస్థితి. కానీ ఇక్కడ మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన స్నేహితుల పట్ల, రాజకీయ సహచరుల పట్ల ఎంత గట్టిగా ఉంటారో అనే దానికి ఆ రోజు గౌతమ్ రెడ్డి గారి మరణం తర్వాత కుటుంబ సమేతంగా హైదరాబాదు రావటం, చివరికి అంత్యక్రియల్లో ఆయన చితిమంటల సాక్షిగా కడసారి వీడ్కోలు తన కుటుంబ సమేతంగా పలకడం, ఈరోజు ఈ సంతాప సభకి రావడం నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక గొప్ప నేత నాయకత్వంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉందని తెలియచేసుకుంటూ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ వారి కుటుంబానికి ఎప్పుడూ కూడా జిల్లాలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కార్యకర్తలే కాకుండా జిల్లా ప్రజలు ఎప్పటికీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని మర్చిపోరని చెప్పని ఆ కుటుంబానికి అన్ని రకాల కూడా, అన్ని వేళలా కూడా మా శక్తి కొద్దీ మేము నైతిక సాయం ఇస్తామని తెలియచేసుకుంటూ చిట్ట చివరగా ఈనాడు ఈ యొక్క మేకపాటి గౌతమ్ రెడ్డి గారి సంతాప సభని పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు,
వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సర్వం తామై తమ భుజ స్కంధాల మీద వేసుకుని ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి జిల్లాలో ఉండే పార్టీ నాయకులందరినీ సమన్వయం చేసుకుని ఈ యొక్క సంతాప సభ ఏర్పాటు చేసి ఆ యొక్క గౌతమ్ రెడ్డి గారి చివరి బాష్పాంజలికి జిల్లా నలుమూలల నుంచి వేలాది మందిగా విచ్చేసిన దానికి తన వంతుగా తన శాయశక్తుల తన బుధ స్కంధాల మీద వేసుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, జిల్లా ప్రజల పక్షాన రెండు చేతులు జోడించి సవినయంగా నమస్కరించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు జోహార్ గౌతమ్ రెడ్డి, జోహార్ గౌతమ్ రెడ్డి. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రులు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారిని మాట్లాడాల్సిన కూర్చున్నాం. మేకపాటి దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి అన్న సంతాప సభ కార్యక్రమానికి ఇచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మేకపాటి గౌతమ్ అన్న కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ఇందాక శ్రీధర్ అన్న చెప్పినట్టు దాదాపు 12 సంవత్సరాల నుంచి గౌతమ్ అన్నతో నాకు 2009 నేను పోటీ చేసిన రోజు నుంచి కూడా నాకు గౌతమ్ అన్నతో ఒక మంచి అటాచ్మెంట్ ఉంది. ఎప్పుడు కూడా ఈ జిల్లాలో ముఖ్యంగా విమర్శలు కానీ ఎక్కడా కూడా శత్రువులు సైతం ఎప్పుడు కూడా ఒక చిన్న మాట కూడా అనిపించుకునే వ్యక్తిగా కాకుండా ఒక తనంటూ ఒక శైలిలో జగనన్నకి ఒక సైనికుల్లాగా ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కలుసుకున్నా ఎప్పుడున్నా కూడా ఎప్పుడు ఒకటే చెప్తుంటాడు, ఒకే మాట, జగనన్న ఏది చెప్తాడో మనం అది చేయాలన్నట్టుగా ఒక సైనికుల్లాగా ఉండే వ్యక్తికి ఈరోజు నిజంగా మా జిల్లానే కదా, రాష్ట్రంలో కాదు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గౌతమ్ అన్నని కోల్పోవటం నిజంగానే అందరికీ కూడా బాధాకరం. అది ఇంకా కూడా దాదాపు నెల రోజులైనా కూడా అది ఇంకా కూడా డైజెస్ట్ కాలేని పరిస్థితి. జగనన్న ఈ జిల్లాలో మా ఇద్దరికి మంత్రులుగా ఇచ్చినప్పుడు, ఇద్దరు యంగ్స్టర్స్గా మంత్రిగా ఇచ్చినప్పుడు, ముఖ్యంగా గౌతమ్ అన్న ఫిట్నెస్ కానీ ఎప్పుడు కూడా నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఆయన ఉన్నంత ఫిట్గా ఏ పొలిటీషియన్ కూడా లేడు. గౌతమ్ అన్నతో పాటు నేను కూడా వర్కౌట్స్ కానీ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు అనుకునేవాడిని, గౌతమ్ అన్న పెంచినట్టు కానీ గౌతమ్ అన్న ఉండేటప్పుడు ఎప్పుడు ఉండేవాడిని, కనీసం దర్దాపులో అతని స్ఫూర్తితోనే కూడా అంత ఫిట్గా ఉండాలని ఒక ఇద్దరిని కూడా ఇదిగా చూసి, తను మంత్రిగా ఉన్నా నాకన్నా పెద్దోడిగా ఉన్నా ఎప్పుడు కూడా నన్ను ముందు పెట్టి ఏదన్నా కూడా అనిల్ నువ్వే చూసుకో, అనిల్ నువ్వే ఇదంటూ ఎప్పుడు కూడా తను ఒక మేమిద్దరు మంత్రులు వల్ల ఎప్పుడు మా ఇద్దరి మధ్య ఒక చిన్న పొరపచ్చ కూడా, అంటే 0.01% కూడా మా ఇద్దరు ఒక చిన్న భేదాభిప్రాయాలు లేకుండా కలిసిమెలిసి జగనన్న ఆశీస్సులతో ఈ జిల్లాలో ఇద్దరం కూడా ఉన్నాం. పెద్దోడన్నా ఎప్పుడు నన్ను ముందు పెట్టే కార్యక్రమాలన్నా ముందు అంత ఒక మంచి వ్యక్తి ఈరోజు లేకపోవటం. లాస్ట్ గౌతమ్ అన్నని మా జిల్లాలో ఒక చిన్న ఇది ఉంటే అన్న చెప్పాడని చెప్పి గౌతమ్ అన్న మమ్మల్ని అందరూ కూడా, నేను ప్రతాప్ అన్న కలిసి గౌతమ్ అన్నతో లాస్ట్ విజయవాడ అన్న ఇంట్లో భోజనం చేయటం కూడా జరిగింది. అదే చివరిగా అన్నని కలవటం. ఒక మంచి వ్యక్తిని ఈరోజు పార్టీ ఈరోజు ముఖ్యమంత్రిగా జగనన్న ఇందాక అన్న చెప్పినట్టుగా ఈరోజు ఇన్నిసార్లు గౌతమ్ అన్న కోసం రావటం అనేదే జగనన్నకి గౌతమ్ అన్న మీద ఉన్న ప్రేమ, గౌతమ్ అన్నకి జగనన్న మీద ఉన్న ఆ అభిమానం కానీ అది ఈరోజు ఆయన రావటమే నిరూపిస్తూ ఉంది. దానికి గౌతమ్ అన్న ఏ విధంగా ఒక సైనికుల్లా నిలబడ్డాడు అనే దానికి అదొక చక్కటి ఇది. కానీ ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మ శాంతించాలి, ఆ కుటుంబంతో అందరినీ నాకు చెప్పినట్టు మేమే ఇంకా కూడా, ఎందుకంటే అందరితో నవ్వుతూ ఉండేవాడు, ఎప్పుడు కూడా కోపాలు ఆవేశం అనేది మేమైతే ఎప్పుడు చూసింది లేదు. ఎప్పుడు కూడా నవ్వుతూ ఏది విషయం ఉన్నా కూడా లైట్గా తీసుకుంటూ నవ్వుకుంటూ ఎప్పుడూ తమాషగా ఉండే వ్యక్తి, సరదాగా ఉండే వ్యక్తి గౌతమ్ అన్న. ఆ కుటుంబం తొందరగా భగవంతుడు మనోధైర్యం ఇచ్చి కోలుకున్న విధంగా ఇవ్వాలని చెప్పి, ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు తప్పకుండా ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మ శాంతించాలని, ఇలా చెప్పినట్టు మంచి వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు తొందరగా తీసుకువెళ్తాడు అనే విధంగా
భగవంతుడు గౌతమని తీసుకువెళ్ళిపోయాడేమో అనిపిస్తోంది. కాబట్టి గౌతమునికి ఆత్మశాంతి ఇచ్చాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. గౌతమన్న ఏ లోకంలో ఉన్నా ఆ కుటుంబంలోనే ఎప్పటికీ గౌతమన్నని ఈ జిల్లా చూసుకుంటూనే ఉంటుందని తెలియచేసుకుంటూ పెద్దలు పూజ్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని ఈ యొక్క శ్రద్ధాంజలి ఉపన్యాసం చేయవలసిన కూర్చున్నాం. క్షమించండి, ఇందాకే చెప్పా మనిషిని కాలేకున్నానని. పెద్దలు పూజ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని ఈ యొక్క శ్రద్ధాంజలి ఉపన్యాసం చేయాలని కోరుతూ ఉన్నాం. గౌతమ్ నాయన శ్రద్ధాంజలి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులకి, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, ఈ కార్యక్రమాన్ని మొత్తం తన బాధ్యతగా తీసుకొని ఇంతగా గొప్పగా నిర్వహించినటువంటి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు చెప్తూ, మిగతా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు అందరికీ కూడా, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, సోదరులందరికీ, స్నేహితులకి, మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ విషాదం జరిగినప్పటి నుంచి కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు గౌతమ్ పట్ల, మా కుటుంబం పట్ల చూపించినటువంటి శ్రద్ధాశక్తులు ఎన్నటికీ మరువలేవని కూడా మనవి చేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా హాస్పిటల్కి వచ్చారు, ఇంటికి వచ్చారు. ఉదయగిరికి కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని కూడా వచ్చారు. తిరిగి ఇక్కడికి రావడం జరిగింది సంతాప సభకి. వారికి నిజంగా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఉదయగిరికి వచ్చిన సమయంలో నేను వారికి విన్నవించిన విషయాలన్నీ కూడా వారు అసెంబ్లీలో ఆమోదింపచేసి రేపు 7వ తేదీ క్యాబినెట్లో కూడా క్యాబినెట్ అప్రూవల్ తీసుకునేటట్లుగా నాకు ఇప్పుడే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, హై లెవెల్ కెనాల్స్ విషయంలో కానివ్వండి, అలాగే ఉదయగిరి మెరిట్స్ ఇంజనీరింగ్ కాలేజీని అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజ్ చేస్తామని చెప్పారు. నేను వారిని రాబోయే రోజుల్లో భవిష్యత్తులో అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీ చేయమని కోరుతున్నాను వారిని. ఆ విధంగా చేసినట్లయితే మెట్ట ప్రాంతాలైనటువంటి ఉదయగిరి అన్నిటికీ కూడలి, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలకి కూడలి అవుతుంది. కాబట్టి అది అగ్రికల్చర్ యూనివర్సిటీ చేసినట్లయితే చాలా మెట్ట ప్రాంత ప్రజలకు అందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు, నేనప్పుడు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. ఆయన అక్కడికి వచ్చి పునాది రాయి వేసి దాన్ని ప్రారంభించడం, దాన్ని మొదలుపెట్టడం జరిగింది. మేము మార్కాపురం వెళ్ళి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో అక్కడ ప్రజలు, వామపక్ష సభ్యులు, వామపక్ష నాయకులందరూ కూడా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుగా పెట్టాలని కోరారు. ఆ కోరిక మా వైపు చూసి మనకేమైనా అభ్యంతరం ఉందా అంటే, ఏం లేదు సార్, మీరు ప్రకటించండి అని చెప్పడం జరిగింది. మా శాసనసభ్యులు కానివ్వండి, నేను ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిని నర్సరావుపేట, వెంబడే పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుగా వారు ప్రకటించేశారు. నిజంగా వెలుగొండ ప్రాజెక్ట్ అనేది క్షామపీడిత ప్రాంతాలు, వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో మెట్ట ప్రాంతాలన్నీ, అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉదయగిరి ప్రాంతం, కడప జిల్లాలో ఉన్నటువంటి పూర్వమామిళ్ళ ప్రాంతానికి, ఈ మెట్ట ప్రాంతాలకి నీటి వసతి కల్పించే ప్రాజెక్ట్ అది.
ఆ మహానేత అంతకుముందు అసాధ్యమన్న ప్రాజెక్ట్ని ఆ రోజు ఆయన పునాది రాయి వేసి మొదలు పెట్టడం జరిగింది. ఈనాడు వారి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉదయగిరి ప్రాంతంలో ఇంకా మిగిలిపోయిన చాలా ప్రాంతాలు ఉన్నాయండి, వాటిని తప్పనిసరిగా నీటి వసతి కల్పించాలంటే దానికి పరిష్కార మార్గంగా సోమశిల నుంచి 5 టీఎంసీ నీళ్లు 5 టీఎంసీ నీళ్లు ఎత్తిపోతలు చేసి ఉదయగిరి ప్రాంతంలో దాదాపు 90 ఆత్మకూరు ఉదయగిరి ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాలు అన్నిటికీ కూడా 90,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు ఆయన. అది ఈనాడు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే చిన్న చిన్న విషయాలు ఉదయగిరి కాలేజీని గురించి, డిగ్రీ కాలేజీని గురించి ప్రస్తావించినప్పుడు నాడు నేడు కింద 2వ ఫేజ్లో తీసుకొని పూర్తి చేయండి, దాని కొరవ పనులని కూడా చెప్పడం జరిగింది. అలాగే సంఘం మేము ఎవరు అడగకుండానే వాలంటీర్గా ముఖ్యమంత్రి గారే సంఘం ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేసి దానికి గౌతమ్ పేరుతో నామకరణం చేస్తాను, నేను వచ్చి ప్రారంభిస్తాను త్వరగా నేను కూడా ఇప్పుడే కూడా చెప్పడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మా కుటుంబం చాలా చాలా కృతజ్ఞతగా ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను. అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్పేది, గౌతమ్కి తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఆయన ప్రతిభా పాఠవాళ్ళు, ఆయన శక్తి సామర్థ్యాల్ని, నిజాయితీని నిరూపించుకునే దానికి అవకాశం ఇచ్చినందుకు వారికి నిజంగా చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఏది ఏమైనా మీరు మా కుటుంబం పట్ల గౌతమ్ ఈ విషాదం జరిగినప్పటి నుంచి కూడా మీరు చూపించినటువంటి అభిమానానికి మా కుటుంబం అంతా కృతజ్ఞతగా ఉంటుందని కూడా మనవి చేస్తూ, మీరు తిరిగి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, నిజంగా గొప్పగా పరిపాలించండి, ఈ రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తారని కూడా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు చిన్న అభ్యర్థన. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 500 ఎకరాల రైతుల భూములకి ప్రభుత్వం పరిహారం చెల్లించింది. రైతులు పరిహారం తీసుకున్నారు. రైతులు పరిహారం తీసుకున్న తర్వాత అటవీ శాఖ అధికారులు వచ్చి ఆ పొలం మాది అని చెప్పని ఏపీఐఏసీ బోర్డులు పెరికి పారేశారు. దీని మీద మేకపాటి గౌతమ్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారితో, ఫారెస్ట్ మినిస్టర్ గారితో 1కి 2 మీటింగులు పెట్టారు. రాష్ట్ర అధికారులతో మాట్లాడారు. దురదృష్టం ఈ లోపలే వారు చనిపోవటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి వినయపూర్వక అభ్యర్థన, దాని మీద ఏమాత్రం అవకాశం ఉన్నా చర్యలు తీసుకుంటే నెల్లూరు రూరల్ ఆమంచర్ల వద్ద ఆ 500 ఎకరాల ఆ భూముల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి ఇండస్ట్రియల్ ఎస్టేట్ని పెట్టేదానికి నగరానికి చాలా దగ్గరగా, ఎందుకంటే ఆమంచర్లు అనేది నగరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కూడా అద్భుతంగా పనికొస్తుంది. ఇది మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి హామీ. మాకు హామీ ఇచ్చిన ఆ జనహృదయ నేత మన మధ్యలో లేరు. గౌరవ ముఖ్యమంత్రి గారిని జిల్లా పక్షాన, రూరల్ నియోజకవర్గ పక్షాన అభ్యర్థిస్తూ ఉన్నా. ఇప్పుడు ఈనాటి సంతాప సభలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని శ్రద్ధాంజలి ఉపన్యాసం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఇటువంటి పరిస్థితుల మధ్య ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి కూడా ఈరోజు కూడా నేను కల్లో కూడా ఊహించుకోలేదు. నిజంగా గౌతమ్ ఈరోజు మన మధ్య లేడు అని అంటే కూడా నమ్మడానికి కూడా
ఇంకా మనసుకు ఇంకా కష్టంగానే ఉంది. ఇంకా కనిపిస్తూనే ఉంటాడు, రెగ్యులర్గా రొటీన్గానే వస్తూ ఉన్నట్టుగానే ఇంకా కనిపిస్తూనే ఉంటాడు. తను ఇంకా రాడు, ఇక లేడు అనే సత్యాన్ని జీర్ణించుకునేదానికి కూడా కాస్త టైం పడుతూ ఉంది. ఈరోజు గౌతమ్ గురించి నాకు చిన్నప్పటి నుంచి గౌతమ్ బాగా పరిచయం. హీ వాస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, మంచి స్నేహితుడు. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తుంది కూడా, తాను రాజకీయాల్లోకి ఇంకా అప్పుడు అడుగు కూడా పెట్టలేదు, ఇంకా రాలేదు. రాజకీయ ఆలోచన కూడా బహుశా నేను లేకపోయిందంటే గౌతమ్ రాజకీయాల్లోకి కూడా బహుశా వచ్చి ఉండేవాడు కూడా కాదేమో. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటికి అడుగు వేసినప్పుడు 2009, 2010 ఆ ప్రాంతాల్లో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతో ఒక యుద్ధం స్టార్ట్ అయింది. ఆ యుద్ధంలో నిజంగా అప్పట్లో రాజ్మోహన్ అన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. నేను 2009లో అప్పుడే ఎంపీగా నేను కూడా అప్పుడే ఎలక్ట్ అయ్యాను. కానీ రాజ్మోహన్ అన్న కన్నా కూడా నాకు గౌతమ్తో ఉన్న నా సాన్నిహిత్యమే రాజ్మోహన్ అన్నను కూడా నా వైపున ఉండేట్టుగా గౌతమ్ ఒత్తిడే, గౌతమ్ ఎఫెక్షనే ఎక్కువగా పనిచేస్తుందని చెప్పాలి. ఆ రకంగా ప్రతి అడుగులోనూ కూడా గౌతమ్ తోడుగా ఉన్నాడు. 2010లో నుంచి 2009, 2010 నుంచి సాగిన ప్రయాణం ప్రతి అడుగులోనూ కూడా నాకు తోడుగా, నాకు స్నేహితుడిగా, నన్ను ఎక్కడ కూడా నాకన్నా గౌతమ్ ఒక సంవత్సరం పెద్దోడు. కానీ సంవత్సరం పెద్ద అయినా కూడా ఏ రోజు కూడా తాను నాకన్నా పెద్ద అన్న ఎప్పుడు మనసులో నుంచి కూడా ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ నన్నే ఒక సోదరుడిగాను, ఒక అన్నగాను తను భావించేవాడు. ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో దాట్ ఇప్పుడు నన్ను తాను నువ్వు చేయగలుగుతావు, యూ కెన్ డూ ఇట్, మేమంతా ఉన్నాము అని నన్ను కూడా ప్రేరేపించేవాడు. అటువంటి ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాము అన్నది ఈ పొద్దుటకు డైజెస్ట్ చేయలేని అంశం. దాని తర్వాత రాజకీయాల్లోకి నేనే తీసుకురావడం జరిగింది. నేనే గౌతమ్ అని చెప్పి నేనే తనను రాజకీయాల్లోకి తీసుకొని రావడంలో నేను అడుగు వేయించాను అని చెప్పి అడుగు వేస్తేనే తన అడుగులు కూడా వేశాడు. దాని తర్వాత ఒక మంచి రాజకీయ నాయకుడిగా కూడా తాను ఎదిగాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచిన తర్వాత మంత్రి పదవిలో కూడా తాను కొనసాగినప్పుడు ఒక మంచి మంత్రిగా కూడా కొనసాగాడు. ఎంతసేపు ఉన్న పరిశ్రమల శాఖ మంత్రిగా దాదాపుగా 6 శాఖలు తాను నిర్వర్తించాడు. పరిశ్రమలు, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ వగైరా వగైరా అన్ని కలుపుకుని 6 శాఖల్లో ప్రతి సందర్భంలోనూ కూడా పరిశ్రమలు ఇక్కడికి తీసుకొని రావాలి, పరిశ్రమలు ఇక్కడికి తీసుకొని వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి, నాకు వ్యక్తిగతంగా మంచి పేరు వస్తుంది అని చెప్పి ఎప్పుడు తాపత్రయపడేవాడు. అందులో భాగంగానే బహుశా చివరి క్షణాల్లో కూడా తాను దుబాయ్కి పోవడం, వెళ్ళే ముందు కూడా నాకు కనపడ్డాడు. తర్వాత దుబాయ్కి వెళ్ళి రావడం, దుబాయ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాల మీద నన్ను కలవాల్సిన టైం కూడా అడిగాడు. అంతటి లోపలనే ఈ ఇన్సిడెంట్ కూడా జరిగింది. ప్రతి సందర్భంలోనూ కూడా ఒక మంచి మంత్రిగా, ఒక మంచి ఎమ్మెల్యేగా, ఒక మంచి స్నేహితుడిగా, అన్ని రకాలుగా ఒక మంచి వ్యక్తిని కోల్పోయాము అని చెప్పి కూడా డైజెస్ట్ చేసుకోవడానికి ఈరోజు కష్టంగానే ఉంది. కానీ ఒకటైతే చెప్తా ఉన్నాను, మంచి
స్నేహితుడిని, ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాం. కానీ ఆ కుటుంబానికి నేనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా ఆ కుటుంబానికి తోడుగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తాను. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని దేవుడు తోడుగా ఉండాలని, ఆ కుటుంబానికి అన్ని రకాలుగా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా కూడా ఆ లోటునైతే మేము భర్తీ చేయలేం. కానీ మనిషి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఎంతమంది మనసుల్లో నిలిచిపోయాడు అన్నది మాత్రం ఖచ్చితంగా నిలబడిపోతుంది. ఆ విషయంలో గౌతమ్ అగ్రస్థానంలోనే ఉన్నాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాజ్మోహన్ అన్న గౌతమ్ జ్ఞాపకార్థం కోసం ఎప్పుడు కూడా మొన్న ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని విషయాలన్నీ కూడా చెప్పాడు. అవన్నీ కూడా కాలేజీని తీసుకోవడం, గవర్నమెంట్ పరంగా తీసుకోవడం, కాలేజీను అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజ్ కింద మార్చడమే కాకుండా దాన్ని అవకాశం ఉంటే యూనివర్సిటీగా కూడా చేయాలి అని చెప్పి కూడా తాను అడగడం, ఇంకా ఇటువంటివన్నీ కూడా ఇటువంటి విషయాల అభివృద్ధి విషయాలలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ 2లో ఉన్న ఉదయగిరి ప్రాంతము, బద్వేల్ ప్రాంతాన్ని ఫేజ్ 1లోకి తీసుకొచ్చి అక్కడ కూడా ఆత్మకూరుకు అండ్ ఉదయగిరికి 2 నియోజకవర్గాలకు కూడా దానివల్ల మంచి జరుగుతుంది. అది కూడా ఎక్స్పిడైట్ చేసే కార్యక్రమం చేస్తే బాగుంటుంది, గౌతమ్ పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది అని చెప్పి కూడా తాను అడగడం జరిగింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా జరగడమే కాకుండా సంగం బ్యారేజు బహుశా అనిల్ చెప్పే లెక్క ప్రకారం మే 15th లోపలనే ఖచ్చితంగా పనులన్నీ కూడా పూర్తయిపోతాయని చెప్పి అనిల్ కూడా చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఈసారి ఆ మే 15th ఆ ప్రాంతంలో ఒక మంచి రోజు చూసుకొని మళ్ళీ ఖచ్చితంగా ఆ రోజు నేనే ఇక్కడికి వస్తాను. రాజ్మోహన్ను వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ ప్రాజెక్టు శంకుస్థాపనలో ఆ ప్రాజెక్టు ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా అందరం కూడా పాలుపంచుకొని గౌతమ్ జ్ఞాపకార్థం ఆ ప్రాజెక్టుకు సంగం బ్యారేజ్కి కూడా మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజ్ అని చెప్పి పేరు కూడా పెట్టి చిరస్థాయిగా ఎప్పుడు కూడా గౌతమ్ మన మనసుల్లోనూ మన గుండెల్లోనూ ఎప్పుడు కూడా తను ఉండేట్టుగా ఆ పేరు కూడా నామకరణం కూడా చేస్తాం. అన్ని రకాలుగా కూడా ఆ కుటుంబానికి మంచి జరగాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మేకపాటి గౌతమ్ రెడ్డి గారి సంతాప సభకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మేకపాటి కుటుంబ అభిమానులకి, మీడియా మిత్రులకి అందరికి కూడా నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మేకపాటి గౌతమ్ రెడ్డి గారి సంవత్సరార్థం అందరికి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు భోజనం ఏర్పాటు చేసి ఉన్నారు. ఖచ్చితంగా అందరూ భోజనం చేసి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆత్మశాంతి కలగాలని కోరుచు ఈ సంతాప సభని ఇంతటితో ముగిస్తున్నాను. జోహార్ మేకపాటి గౌతమ్ రెడ్డి, జోహార్ మేకపాటి గౌతమ్ రెడ్డి, అమర్ హై మేకపాటి గౌతమ్ రెడ్డి. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్లే వరకు తమ స్థానాల్లో అందరూ కూర్చోవాలని కోరుతూ ఉన్నా. దయచేసి